హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. దేవుడి గది క్లీన్ చేయలేదు, ఎందుకంటే అమ్మకి బాగలేదు. నాకు కూడా నేను చేసుకోలేకపోతున్నాను. 8th మంత్ వచ్చింది, అస్సలు ఏమి చేయలేకపోతున్నాను. కానీ అమ్మకి హెల్త్ బాగలేదు, తప్పక మనమే చేయాలి. మనం చేయకూడదని తెలుసు, కానీ వీలు కానప్పుడు తప్పదు, చేయాలి. ప్రస్తుతానికైతే ఇవన్నీ చేసేసాను, ముందుగా క్లీన్ చేశాను. అవన్నీ వీడియో తీయలేదు, అవ్వలేదు అనమాట. గాబరగా ఉంటే మొత్తం క్లీన్ అయ్యాక వీడియో చేశాను. కిందన కూడా పేపర్ వేసుకుంటే పసుపు అంటుకుంటూ ఉంటుందని నీట్గా పేపర్ వేసాను. న్యూస్ పేపర్ వేసుకుంటే నీట్గా ఉంటుంది దేవుడి గది అంతా. నేను ఒక్కొక్కసారి క్లీన్ చేస్తాను, ఒక్కొక్కసారి అమ్మ చేస్తుంటుంది అనమాట. ఈసారి అయితే అమ్మకి అసలు ఒంట్లో శక్తి అనేదే లేదు. ఇంకా టైం అయిపోయింది, కూరగాయల షాప్ దగ్గర ఉన్నది. అన్నము అమ్మకి పెట్టమంటే సరే అని బాక్స్ పెట్టాను. గిన్నెలు ఒకవైపు ఆ పని చేస్తూ ఒకవైపు గిన్నెలు కూడా పేర్చేసాను. ఎందుకంటే చేస్తున్న కొద్దే చేయగలం, కానీ మళ్ళీ గ్యాప్ ఇచ్చి చేయాలనుకుంటే అస్సలు ఏ పని అవ్వదు. పైన కూడా పేర్చేసాను. ఏంటి ఇంకెక్కడో ఉండిపోయింది దేవుడి గది అనుకున్నాను, పైన క్లీన్ చేయలేదు. పైన కూడా క్లీన్ చేశాను కంప్లీట్గా. అయితే దేవుడి గది పని అయిపోయింది. ఇంకా గడప ముగ్గు ఉన్నది. గడప ముగ్గు ఏంటి ఇంత లేట్గా చేస్తున్నారంటే అసలు నాకు రాత్రిపూట నిద్ర ఉండట్లేదు. కానీ ఈ టైంలో మనం ఎర్లీ మార్నింగ్ లేచి చేయాలంటే కష్టం కదా. మనకు వీలైనప్పుడు చేసుకోవడం తప్పేం లేదు. నాకైతే ఇప్పుడే అవుతుంది, నేను అందుకు ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను. శ్రావణ మాసం స్టార్ట్ అయింది, అమ్మ ఏటి క్లీనింగ్ లేదు అని అంటూనే ఉంటుంది. అలాగా తనకు బాగోలేదు, లేకపోతే బాగున్నా బాగోలేకపోయినా మా అమ్మ ఇప్పుడు చేయలేదు. ఆరోగ్యం కొంచెము అసలు ఏం బాగలేదు కాబట్టి నేనే చేయాలి. మెల్లగా చేసుకుంటున్నాను. అలాగా హెల్ప్ తీర్చుకుంటూ చేస్తున్నాను. లేకపోతే మొత్తం ఒకసారి కంప్లీట్గా చేయాలంటే చాలా కష్టము. ఇంకైతే ఈ గడప ముగ్గు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంకా ఇంట్లో పని కూడా అయిపోయింది. బయట గిన్నెలు ఉన్నాయి, కొద్దిగా ఉన్నప్పుడే దోమియాలి, లేకపోతే ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఏం పని ఇంకా చేయలేను. ఏదో మిస్ అయ్యింది అనుకున్నాను. ఇదిగో ఇక్కడ దేవుడి కింద ఉంది కదా, అక్కడ ముగ్గు వేయడం మర్చిపోయాను. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయాలి అని బాబు కోసము. అది కూడా అయిపోతే కొంచెం రెస్ట్ తీసుకొని మిగతా ఉన్న గిన్నెలు దోముతాను. మళ్ళీ మధ్యాహ్నంకి వంట చేయాలి. అమ్మ వచ్చి చేస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే దేవుడి గది ఇవన్నీ క్లీన్ చేశాను కదా, అమ్మ చేస్తుందని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకొని